వెల్కమ్ టు మై ఛానల్. వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ వేసుకొని ఇలా మూత పెట్టుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను దీనికోసం 3 కప్స్ రైస్ తీసుకున్నానండి. నాకు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా రైస్ తీసుకున్నాక మనం దీనికి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 విజిల్స్ అయిపోయాయండి. ఒకసారి మనం ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్ట్రైనర్తో ఈ కూరగాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా 50% అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రైనర్తో ఇవన్నిటిని తీసి పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకుందామండి. ఇలా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె అనేది కాగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము రైస్ని చెక్ చేద్దాం ఎంతవరకు ఉడికిందో. చూసారు కదా ఇప్పుడు 50% ఉడికిపోయిందండి. దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇటుపక్క ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి రెడీ అయిపోయాయండి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ రైస్ని అన్నిటిని ఒక పక్కన తీసి పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేవి కాగనిస్తామండి. ఇలా చూస్తున్నారా ఇప్పుడు ఆయిల్ అనేది చాలా వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మనకి ఆయిల్లోకి బాగా ఇంకేటట్టుగా ఆనియన్స్ అన్నిటిని బాగా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చీల్చిన 2 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని మనం ముందుగా హాఫ్ ఉడికించుకున్న కూరగాయలన్నింటినీ వేసుకొని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇలా ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని మరియు ఇందులోనే చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా కూడా 1.5 టేబుల్ స్పూన్, ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మ్యాగీ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు పెరుగును కూడా తీసుకుందామండి. ఇప్పుడు నాకైతే 1 కప్పు పెరుగు సరిపోయిందండి దీనికి. ఇప్పుడు ఇలా పెరుగునంతా వేసుకున్నాక మరొకసారి వీటినన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెంసేపు మనం ఆయిల్లో వీటినన్నిటిని బాగా మగ్గించాలండి. ఎందుకంటే మనకి ఈ పచ్చివాసన అన్నిటిని పోయే వరకు కొంచెం బాగా మగ్గిస్తే మనకి మసాలా అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న 50% రైస్ ఉంది కదండి, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని అన్నం అంతా ఆ బౌల్కి మొత్తం సరిపోయేటట్టుగా సమానంగా ఇలా అనుకోవాలండి మనం గరిటెతో. ఇలా అన్నాన్ని అంతా బాగా అనుకున్నాక దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా స్ప్రింకిల్ చేసుకొని కొంచెం సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 27 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో వెజ్ దమ్ బిర్యానీ. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.